శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు 2026 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి 2026 సంవత్సరం చాలా చక్కటి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు దశమంలో శనీశ్వరుడు, జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం, 9వ ఇంట రాహు యొక్క సంచారం కలిగినటువంటి మిథున రాశి వారికి 2026 ఉగాది తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి సంవత్సర శుభ ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో గృహ నిర్మాణాలు చేస్తారు, చక్కటి వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, రుణ సమస్యల నుంచి నివృత్తి అవుతాయి, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, కుటుంబ విషయాల్లో వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. దశమ శనేశ్వరుని ప్రభావం నుంచి బృహస్పతి యొక్క మార్పు 2026 సంవత్సరం మొదటి 6 మాసాల కన్నా జూన్ తర్వాత 6 మాసాలు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా మిథున రాశి వారు చెప్పుకోవచ్చు. విద్యార్థులు విదేశీ అవకాశాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి రాణింపు కలుగుతుంది. వివాహాది విషయాల్లో చక్కటి వివాహ విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2వ పంట యోగిస్తుంది, 2వసారి రాణింపు కలిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పరాభవనామ సంవత్సరం అయినప్పటికీ శనైశ్వరుడు దశమ స్థితిలోంచి మార్పు కలగటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే రాశుల్లో మిథున రాశి వారు చక్కటి యోగదాయకమైన ఫలితాలు పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి అన్నింటా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ సంబంధితమైన సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరిస్తాయి, నూతన అవకాశాలు పదవులు కూడా పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం రుణ సమస్యల నుంచి నివృత్తి పొందుతారు, ధన విషయాలు రావాల్సిన ధనాన్ని పొందుతారు, కోర్టు వ్యవహారంలో విజయం సాధించుకుంటారు, కుటుంబపరమైన కొన్ని మార్పులు, నూతన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణలో విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక విధంగా 2026 మొదటి 6 మాసాల కన్నా రెండో 6 మాసాలు ఉత్తర భాగం మిథున రాశి వారికి ఒక యోగదాయకమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తంలో ఈ రాశి వారికి దశమస్థిత శనైశ్వరుడి నుంచి దశమస్థిత రాహు ప్రభావం ఏదైతే కలుగుతుందో ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, విదేశీ ప్రయాణాలు, 2026 సంవత్సరం మిథున రాశి వారికి కొంచెం ఆకస్మికమైన కొన్ని మార్పులు మీ మనసుకు సంతృప్తి కలిగిస్తాయి. ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ వస్తుంది, నూతన అవకాశాల్ని పట్టి ఖచ్చితంగా మీరు పట్టుదలతో విజయం సాధించుకుంటారు, సంకల్ప బలం నెరవేరుతుంది, చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా మంచి పదవులను అనుభవించడానికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఫారెన్ నుంచి ఫారెన్ అమౌంట్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకునేటువంటి ఉద్దేశంతో చక్కటి వ్యాపారాలు సాగించుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి H1B వీసాలు, విదేశీ వీసా సంబంధితమైన సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చేయవలసిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ప్రతి 6 మాసాలకి 3 మాసాలకు ఒక్కసారి దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి, దుర్గా సప్తశతి హోమాన్ని చేయించుకోండి, చండీ హోమాన్ని చేయించుకోండి. అలాగనే గురుచరిత్ర పారాయణ చేయటం వల్ల ఈ సంవత్సరం మొత్తంలో అన్ని పనులలో కూడా చక్కటి విజయాలు కలుగుతాయి. ప్రతి గురువారం విద్యార్థులు ఆవు నెయ్యితో దీపం 16 ప్రదక్షిణాలు చేయండి, గురుచరిత్ర పారాయణ చేయండి. 2026 సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.